హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. రమేష్ సింగ్. సో మన ఛానల్ పేరు టాపర్స్ ట్యుటోరియల్లో మీకు ఇప్పుడు జోగ్రఫీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్ కూడా చేస్తున్నాం. జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ ఎకానమీ. సో మనకి యూపీఎస్సీకి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు ఎక్కువ వీడియోస్ మేము చేయగలుగుతాం, ఎక్కువ క్లాసెస్ చెప్పగలుగుతాం. మీకు ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది. చూడండి క్లాసెస్ అన్నీ కూడా. సో ఇన్ఫ్లేషన్ చాప్టర్లో మనం ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ఉన్నాం. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ఇప్పుడు మనకి 8th వన్ ఆన్ ట్యాక్స్. సో ట్యాక్స్ వల్ల ఇన్ఫ్లేషన్ మీద ఏం ఎఫెక్ట్, ఇన్ఫ్లేషన్ వల్ల ట్యాక్స్ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆన్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ, ఇన్ఫ్లేషన్ క్రియేట్స్ 2 డిస్టార్షన్స్. ట్యాక్స్ స్ట్రక్చర్, ఆర్థిక వ్యవస్థలోని ట్యాక్స్ స్ట్రక్చర్ మీద ఇన్ఫ్లేషన్ 2 రకాల సమస్యలు క్రియేట్ చేస్తుంది. సో ట్యాక్స్ పేయర్స్ సఫర్ వైల్ పేయింగ్ దే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో ట్యాక్స్ పేయర్స్, వాళ్ళ డైరెక్ట్ ట్యాక్సెస్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పే చేసేటప్పుడు సఫర్ అవుతారు. అసలు డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ad valorem on value, increased prices of goods and make taxpayers to pay increased indirect taxes. సో మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దాని ప్రైజ్ని మనం పే చేస్తాం. సో ప్రైజెస్ పెరిగాయంటే మనం పే చేసే ట్యాక్స్ కూడా దానికోసం పెరిగినట్టే. ఎందుకంటే ఎవరైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళే ట్యాక్స్ పే చేయరు, అది మనం పే చేస్తాం. కాబట్టి మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు దాని ట్యాక్స్ని పే చేస్తాం కదా, దాని ప్రైస్లోనే ట్యాక్స్ ఉంటుంది అనమాట. సెన్ వ్యాట్ ఎక్సెట్రా ఇలాంటి ట్యాక్సెస్ ఉంటాయి. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మనం పే చేస్తాం. అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు పే చేయరు, మనం పే చేస్తాం. కొనుక్కునే వాళ్ళని పే చేస్తాం. సో ఇక్కడ ట్యాక్స్ బాధ అనేది మన మీద పడుతుంది, కాబట్టి ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సిమిలర్లీ, డ్యూ టు ఇన్ఫ్లేషన్, డైరెక్ట్ ట్యాక్స్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఆల్సో ఇంక్రీజెస్ యాజ్ ట్యాక్స్ పేయర్స్ గ్రాస్ ఇన్కమ్ లెవెల్స్ మూవ్ టు ద అప్వర్డ్ స్లాబ్స్ ఆఫ్ ద అఫీషియల్ ట్యాక్స్ బ్రాకెట్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా, సో గూడ్స్ ఒక వాల్యూ పెరిగిపోయింది కాబట్టి అక్కడ ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ ఎలా, మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది కదా, ఇన్కమ్ కూడా పెరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ మనం ఎక్కువ పే చేస్తాం. ఇది డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. బట్ ద రియల్ వాల్యూ ఆఫ్ మనీ డస్ నాట్ ఇంక్రీజ్ డ్యూ టు ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఫాల్స్. రేట్లు అయితే అన్నీ పెరిగిపోతాయి కానీ రియల్ వాల్యూ ఆఫ్ మనీ అనేది ఏం పెరగదు, ఒక రకంగా తగ్గిపోతుంది. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రాకెట్ క్రీప్. దీన్ని బ్రాకెట్ క్రీప్ అని కూడా అంటారు. దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్డ్ ట్యాక్స్ ఇంక్రీజెస్. ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చిన ట్యాక్స్ అనమాట అనేది పెరుగుతుంది. సమ్ ఎకానమీస్ యాజ్ ఇన్ యూఎస్ అండ్ మెనీ యూరోపియన్ కంట్రీస్ హ్యావ్ ఇండెక్స్డ్ దేర్ ట్యాక్స్ ప్రొవిజన్స్ టు న్యూట్రలైజ్ దిస్ డిస్టార్షన్ ఆన్ ద డైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్. సో వీళ్ళు ఏం చేశారు, ట్యాక్స్ కోసం ఒక ట్యాక్స్ ప్రొవిజన్స్ మీద ఒక ఇండెక్స్ అనేది తయారు చేసుకున్నారు. ఎందుకోసం, ఈ డైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ యొక్క వచ్చే ప్రాబ్లమ్స్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి. సో ద ఎక్స్టెంట్ టు విచ్ ద ట్యాక్స్ కలెక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ కన్సర్న్, ఎంతవరకు అయితే గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తే, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్ ద నామినల్ వాల్యూ ఆఫ్ ద గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుంది, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ వల్ల వచ్చే రెవెన్యూ మొత్తాన్ని, దాని యొక్క నామమాత్రపు వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. వైల్ ద రియల్ వాల్యూ ఆఫ్ ద ట్యాక్స్ కలెక్షన్ డస్ నాట్ కంపేర్ విత్ ద కరెంట్ పేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ యాజ్ దెర్ ఈజ్ ల్యాగ్ ఇన్ ద ట్యాక్స్ కలెక్షన్ ఇన్ ద ఎకానమీస్. కానీ వాస్తవంగా ట్యాక్స్ వల్ల వచ్చే వాల్యూని కంపేర్ చేయలేము ఇన్ఫ్లేషన్ లెవెల్తో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ లెవెల్ పెరుగుతూ ఉన్నా కానీ ట్యాక్స్ అనేది కలెక్షన్ అంత తొందరగా అవ్వదు, లేటుగా అవుతుంది. ఏ ఎకానమీలో అయినా, ప్రతి ఒక్క ఎకానమీ ఆర్థిక వ్యవస్థలో ట్యాక్స్ కలెక్షన్ అనేది లేట్గా జరుగుతుందన్నమాట. బట్ గవర్నమెంట్స్ గెట్ అన్ అడ్వాంటేజ్ ఆన్ దేర్ interest burden on their borrowings as inflation benefits borrowers. బట్ గవర్నమెంట్కి అడ్వైస్ ఏంటంటే, యాజ్ ఇన్ఫ్లేషన్ అనేది ఈ బారోవర్స్కి బెనిఫిట్ చేస్తుంది కాబట్టి. దిస్ హౌఎవర్ డిపెండ్స్ ఆన్ ది కాంటెంపరీ లెవెల్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ ద టోటల్ నేషనల్ డెప్ట్. ఇది ఎక్కడ డిపెండ్ అవుతుంది, ఫిజికల్ డెఫిసిట్ మీద, టోటల్ నేషనల్ డెప్ట్, నేషన్ మొత్తం మీద ఉన్న అప్పు మీద, ఫిజికల్ డెఫిసిట్ మీద
డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఈ గవర్నమెంట్ ఇన్కరింగ్ హై ఫిజికల్ డెఫిసిట్, ఒకవేళ గవర్నమెంట్కి ఎక్కువ కనుక ఫిజికల్ డెఫిసిట్ ఉన్నట్టయితే అది ఏంటి, ఇంక్రీజ్డ్ బారోయింగ్, అప్పు తీసుకోవటం, ప్రింటింగ్ కరెన్సీ, ఇన్ఫ్లేషన్ ఫంక్షన్స్ యాజ్ ఏ ట్యాక్స్, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్ ట్యాక్స్. సో ఒకవేళ గవర్నమెంట్కి కనుక ఎక్కువ ఫిజికల్ డెఫిసిట్ ఉందంటే అది ఏ విధంగా ఉంటుంది, బారోయింగ్ చేసుకోవటం వల్ల కానివ్వండి, ప్రింటింగ్ చేసుకోవటం వల్ల కానివ్వండి. సో ఈ రకంగా వచ్చిన ట్యాక్స్ని ఏమంటామంటే, ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చిన ట్యాక్స్ని ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అంటాం. వై ఆఫ్ విచ్ ద గవర్నమెంట్ ఫిల్స్ ఎక్స్పెండిచర్ బై కటింగ్ డౌన్ ద ఎక్స్పెండిచర్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ద పీపుల్. ఏ విధంగా గవర్నమెంట్ ఎందుకంటే ఇలా చేస్తుంది, గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఫుల్ఫిల్స్ ఇట్స్ ఎక్స్పెండిచర్, దాని యొక్క ఖర్చుని ఫుల్ఫిల్ చేస్తుంది, నింపేస్తుంది. ఏ విధంగా, బై కటింగ్ డౌన్ ద ఎక్స్పెండిచర్, ఖర్చుని తగ్గించడం వలన, అండ్ కన్సంప్షన్ ఆఫ్ పీపుల్, కన్సంప్షన్ పీపుల్ తీసుకునే దాన్ని తగ్గించడం వలన, కొనుక్కునే వస్తువుల్ని పొదుపు చేయటం వల్ల వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ని తగ్గిస్తుంది. సో ఇలా ట్యాక్స్ స్ట్రక్చర్లో, ఎకానమీలో ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎలా పడుతుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ మీద పడుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ మీద వాళ్ళ ఇన్కమ్ పెరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ పెరుగుతాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్స్, గూడ్స్ యొక్క వాల్యూస్ పెరిగినప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్లు పెరుగుతాయి. సో ఈ విధంగా వాళ్ళకి న్యూట్రలైజ్ చేసుకోవడానికి, ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి వీళ్ళు ట్యాక్స్ ప్రొవిజన్స్ని ఇండెక్స్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డిలే అనేది ఉంటుందన్నమాట. ట్యాక్స్ కలెక్షన్ చేసుకుంటూ మీద ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా డిలే అనేది అవుతుంది. కాబట్టి రియల్గా వచ్చే ట్యాక్స్ రెవెన్యూని మన ఇన్ఫ్లేషన్ రేట్తో కంపేర్ చేయలేం. మన డిలే అనేది ఉంటుంది కాబట్టి రియల్ వాల్యూ ఆఫ్ ద ట్యాక్స్ని కంపేర్ చేయలేము అనమాట ఇన్ఫ్లేషన్తో. దట్ ఈజ్ అబౌట్ ట్యాక్స్. నెక్స్ట్ ఆన్ ఎక్స్చేంజ్ రేట్. విత్ ఎవ్రీ ఇన్ఫ్లేషన్ ద కరెన్సీ ఆఫ్ ఎకానమీ డిప్రిషియేట్స్, లాసెస్ ఇట్స్ ఎక్స్చేంజ్ వాల్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫారెన్ కరెన్సీ. ప్రతి ఒక్క ఇన్ఫ్లేషన్లో కూడా, ఆ ద్రవ్యోల్బణంలో కూడా కరెన్సీ ఆఫ్ ద ఎకానమీ డిప్రిషియేట్స్, కరెన్సీ యొక్క వాల్యూ అనేది, ఆర్థిక వ్యవస్థలో ఉన్న కరెన్సీ యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. సో ప్రొవైడెడ్ ఇట్ ఫాలోస్ ద ఫ్లెక్సిబుల్ కరెన్సీ రిజర్వ్. దో ఇట్ ఈస్ ఎ కంపారిటివ్ మ్యాటర్, దేర్ మైట్ బి ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఆన్ ద ఫారెన్ కరెన్సీ అగైన్స్ విచ్ ద రేట్ ఈస్ కంపేర్డ్. సో ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట, ద్రవ్యోల్బణం యొక్క ఒత్తిడి ఉంటుంది. దేని మీద, ఫారెన్ కరెన్సీ మీద, అగైన్స్ట్ విచ్ ద ఎక్స్చేంజ్ రేట్ ఈస్ కంపేర్డ్. ఏ దేశంతో అయితే, ఏ దేశపు కరెన్సీతో అయితే ఎక్స్చేంజ్ రేట్ అనేది కంపేర్ చేశారో దాని మీద ఖచ్చితంగా ఒత్తిడి అనేది ఉంటుంది, ద్రవ్యోల్బణం యొక్క ఒత్తిడి అనేది ఉంటుంది. సో ఆన్ ఎక్స్పోర్ట్, విత్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పోర్టబుల్ ఐటమ్స్ ఆఫ్ ది ఎకానమీ గెయిన్ కాంపిటేటివ్ ప్రైజెస్ ఇన్ ద వరల్డ్. సో ద్రవ్యోల్బణం వల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్టబుల్ ఐటమ్స్, మనం ఎక్స్పోర్ట్ చేసే, మన ఆర్థిక వ్యవస్థ నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ ఏంటంటే పోటీతత్వాన్ని గెలుచుకుంటాయి అన్నమాట, వరల్డ్ మార్కెట్లో కాంపిటేటివ్నెస్ని పొందుతాయి. సో డ్యూ టు దిస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంక్రీజెస్, కీపింగ్ ఇన్ మైండ్ దట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ డిక్రీజెస్. దీనివల్ల వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు పెరుగుతాయి, కానీ మనం ఒక విషయం మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క విలువ తగ్గుతుంది. అండ్ దస్ ఎక్స్పోర్ట్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ఇన్ ద ఎకానమీ, ఎక్స్పోర్ట్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇట్ మీన్స్ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది ఎకానమీ బెనిఫిట్స్ డ్యూ టు ఇన్ఫ్లేషన్. ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ అనే ఒక విషయం అనేది ఇన్ఫ్లేషన్ వల్ల లాభం పొందుతుంది. ఇంపోర్టింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ది ఎకానమీ ఎగ్జర్ట్ pressure for the stable exchange rate as their import starts increasing and exports start decreasing. So importing partners of the economy, ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఇంపోర్టింగ్ పార్ట్నర్స్ ఏం చేస్తారంటే ఒత్తిడిని తీసుకొస్తారు. ఎందుకు? ఫర్ ఏ స్టేబుల్ ఎక్స్చేంజ్ రేట్, స్థిరత్వంగా ఉండే మార్కప్ రేటు కోసం, ఎక్స్చేంజ్ రేటు కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఒత్తిడిని చేస్తారు. సో ఎందుకు? యాజ్ దేర్ ఇంపోర్ట్స్ స్టార్ట్ ఇంక్రీజింగ్, వాళ్ళ ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతాయి, అండ్ ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ డిక్రీజింగ్, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతాయి. సో ఆన్ ఇంపోర్ట్ విషయంలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ గివ్స్ అన్ ఎకానమీ ది అడ్వాంటేజ్ ఆఫ్ లోవర్ ఇంపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ యాజ్
ఫారెన్ గుడ్స్ బికమ్ కాస్ట్లియర్. ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుందంటే ఆర్థిక వ్యవస్థలో ఒక అడ్వాంటేజ్ ఇస్తుంది. లోవర్ ఇంపోర్ట్స్, ది అడ్వాంటేజ్ ఆఫ్ లోవర్ ఇంపోర్ట్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఇంపోర్ట్స్ తక్కువ చేస్తుంది. అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ యాజ్ ఫారెన్ గుడ్స్ బికమ్ కాస్ట్లియర్. ఫారెన్ గుడ్స్ బాగా కాస్ట్లియర్ అయిపోయినాయి కాబట్టి ఇంపోర్ట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది వేరే వస్తువులు ఆ ప్లేస్లో. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కంపల్సరీ ఇంపోర్ట్స్, కొన్ని కంపల్సరీ ఇంపోర్టెన్స్ ఉంటాయి, ఆయిల్, టెక్నాలజీ, డ్రగ్స్, ఇట్లాంటి వాటి విషయంలో ద ఎకానమీ డస్ నాట్ గెట్ ద బెనిఫిట్ అండ్ లాసెస్ మోర్ ఫారెన్ కరెన్సీ ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్ ఇట్. సో ఇట్లాంటి విషయాల్లో మాత్రం, కంపల్సరీ ఇంపోర్ట్స్ విషయాల్లో మాత్రం ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు అన్నమాట. On trade balance. In case of a developed economy, inflation makes trade balance favorable. డెవలప్డ్ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అయి ఉన్నప్పుడు ఆల్రెడీ ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ఫేవరబుల్గా ఉంటుంది. వైల్ ఫర్ ద డెవలపింగ్ ఎకానమీస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అన్ఫేవరబుల్ ఫర్ దర్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. సో ఈ ద్రవ్యోల్బణం అనేది అంత ఫేవరబుల్గా ఉండదు. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ దిస్ ఫారెన్ ట్రేడ్. వాళ్ళ ఫారెన్ ట్రేడ్లోని కంపోజిషన్ వల్ల, దాంట్లో ఉన్న విషయాల వల్ల, ద బెనిఫిట్ to export which inflation brings into a developing economy is usually lower than the loss it incurred due to its compulsory imports which become costlier due to inflation. సో ఇక్కడ ఏంటంటే ద బెనిఫిట్ టు ఎక్స్పోర్ట్ విచ్ ఇన్ఫ్లేషన్ బ్రింగ్స్, ఇక్కడ ఏమవుతుందంటే డెవలపింగ్ ఎకానమీలో బెనిఫిట్ టు ఎక్స్పోర్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ అనేది ఈజ్ యూజువల్లీ లోవర్ దెన్ ద లాస్. ఈ ఎక్స్పోర్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ అనేది యూజువల్గా తక్కువ అంట. దేనివల్ల? దెన్ ద లాస్ ఇట్ ఇన్కర్ డ్యూ టు కంపల్సరీ ఇంపోర్ట్. కంపల్సరీ ఇంపోర్ట్స్ అనేవి, ఫారెన్ గుడ్స్ అనేవి బాగా కాస్ట్లీ అవ్వటం వలన దానివల్ల వచ్చే లాస్ కంటే కూడా దీనివల్ల వచ్చే ఉపయోగం తక్కువ, అంటే లాసే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో ఆన్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది? ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద షార్ట్ రన్. సో షార్ట్ రన్లో ఇన్ఫ్లేషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. బట్ బికమ్, అంటే ఉద్యోగాలు ఇవ్వడం పెరుగుతుంది, ఉద్యోగాలు రావటం. బట్ బికమ్ న్యూట్రల్ ఆర్ ఈవెన్ నెగిటివ్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద ఫిలిప్స్ కర్వ్ అండ్ నైరు ఇన్ ద ఎర్లియర్ సెక్షన్. సో ఫిలిప్స్ కర్వ్ అండ్ నైరు నేర్చుకున్నాం కదా. సో ఆ విధంగా అవి ఒక న్యూట్రల్ రేట్కి ఎప్పుడైతే వస్తాయో ఒక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉంటుంది. ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఖచ్చితంగా దాటలేదు, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయని చెప్పి మనం ఫిలిప్స్ కర్వ్లో చెప్పుకున్నాం కదా. సో ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటంటే యాజ్ ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది అని ఫిలిప్స్ కర్వ్లో చెప్పారు. తర్వాత దాన్ని తప్పని చెప్పారు. సో ఆ విధంగా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవ్వటం కొద్ది కాలం వరకే పనిచేస్తుంది, షార్ట్ రన్ ఎఫెక్ట్. తర్వాత అది నెగిటివ్ అవ్వచ్చు. సో ఆన్ వేజెస్, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్ ది నామినల్ వాల్యూ ఆఫ్ దేర్ వేజెస్ వైల్ దేర్ రియల్ వాల్యూ ఫాల్స్. ఇన్ఫ్లేషన్ వలన వాళ్ళ నామినల్ వాల్యూ, నామమాత్రపు వాల్యూ మాత్రమే పెరుగుతుంది, వాళ్ళ వేజెస్ది వాస్తవంగా ఏం పెరగదు. దట్ ఈస్ వై దేర్ ఈజ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ ది పర్చేసింగ్ పవర్, లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ వేజ్ ఎంప్లాయీస్. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ వలన నెగిటివ్ ఇంపాక్టే ఉంది. ఎవరి మీద? పర్చేసింగ్ పవర్ మీద, కొనుగోలు శక్తి మీద, ప్లస్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద ఎంప్లాయీస్, వాళ్ళ జీవన శైలి మీద నెగిటివ్ ఇంపాక్టే పడుతుంది. సో టు న్యూట్రలైజ్ దిస్ నెగిటివ్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ద ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ డిఆర్ఎస్ అలవెన్సెస్ టు ఇట్స్ ఎంప్లాయీస్ ట్వైస్ ఎ ఇయర్. సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి వాళ్ళకి డిఆర్ఎస్ అలవెన్సెస్ ఇస్తున్నారు ఇయర్లీ ట్వైస్. సో ఆన్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇన్ఫ్లేషన్ హ్యావ్ ఎ న్యూట్రలైజింగ్ ఇంపాక్ట్ ఆన్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ ద షార్ట్ రన్. సో షార్ట్ రన్లో ఇన్ఫ్లేషన్కి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ మీద నెగిటివ్ న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ ఒక రకంగా ఉంటారు, బట్ ఇన్ ద సమానం చేసుకోగలరు. బట్ ఇన్ ద లాంగ్ రన్ దే ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ యాజ్ ద ఎకానమీ యాజ్ ద హోల్ గెట్స్ ఎఫెక్టెడ్. సో మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ద్రవ్యోల్బణం వల్ల. సో లాంగ్ రన్లో కొద్ది కాలానికి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్తున్నారు. సో ఆన్ ది ఎకానమీ, సో ఆర్థిక వ్యవస్థ మీద ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో ఆల్ ద సెగ్మెంట్స్ డిస్కస్డ్ అబోవ్ బిలాంగ్ టు ఎన్ ఎకానమీ. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకి సంబంధించినవి. డెబ్టార్స్ అండ్ క్రెడిటర్స్ కానివ్వండి, లెండింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, అగ్రిగేట్ డిమాండ్ కానివ్వండి, సో ట్యాక్స్ కానివ్వండి, ఎక్స్చేంజ్ రేట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ట్రేడ్ బ్యాలెన్స్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఏదైనా వేజెస్ కానివ్వండి. సో
సేవింగ్స్, ఇన్కమ్ ఏదైనా కానివ్వండి, ఇవన్నీ దేనికి సంబంధించినవి, ఎకానమీకి సంబంధించినవి. బట్ వీ మస్ట్ నో ది ఓవరాల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ ఆన్ ఎకానమీ. కానీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ఉన్న లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి. సో ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది వరల్డ్ ఎకానమీస్. సో ద స్పెసిఫిక్ లెవెల్, పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉండటం అనేది రేంజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో రేంజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎవ్రీ ఎకానమీ నీడ్స్ టు క్యాల్కులేట్ దట్. ఒక రేంజ్ అనేది ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ కూడా వాళ్ళకి ఎంత రేంజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉండాలనేది క్యాల్కులేట్ చేసుకోవడం, కౌంట్ చేసుకోవడం, వాళ్ళు లెక్కించుకోవడం ఎంతో అవసరం అనమాట. సో ఇన్ఫ్లేషన్ బియాండ్ బోత్ ద లిమిట్స్, అంటే వీళ్ళు లిమిట్ పెట్టుకుంటారు ఎంత ఎక్కువ ఇంత తక్కువ అని. సో ఆ ఎక్కువ కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ కంటే తక్కువ ఉండకూడదు. అప్పుడు ఈజ్ నెవర్ హెల్తీ ఫర్ ఎన్ ఎకానమీ. అలా ఉంటే తక్కువ ఇన్ఫ్లేషన్ కంటే చాలా తక్కువ ఉన్న, ఎక్కువ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉన్నా కూడా అది ఆర్థిక వ్యవస్థకి ఆరోగ్యకరం కాదు. సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ ఇండియా 2 to 6%. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది హెల్దీ అని చెప్పారు. ఆల్సో నోన్ ఎస్ కంఫర్ట్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఆ జోన్ని కంఫర్ట్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి అది కంఫర్ట్ అని కూడా చెప్పారు. ఇన్ ఇండియా సిన్స్ 2015 నుంచి. సిమిలర్లీ ఫర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ద యూఎస్ఏ, కెనడా అండ్ ద యూరోప్ యూనియన్ హెల్దీ రేంజ్ టుడే ఈజ్ 1 to 3%. ఈ కంట్రీస్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్ఏ, కెనడా 1 to 3%. దిస్ ఈజ్ వై ఎవ్రీ ఎకానమీ టుడే యూటిలైజెస్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ మానిటరీ పాలసీ. సో ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని వాడుకుంటుంది, ఎలా వాళ్ళ మానిటరీ పాలసీలో ఒక భాగంలాగా. సో ఇన్ఫ్లేషన్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ద డిసైడెడ్ ప్రిస్క్రైబ్డ్ రేంజ్ బ్రింగ్స్ ఇన్ రెసెషన్ టు డిప్రెషన్. సో ఇన్ఫ్లేషన్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ది డిసైడెడ్ ప్రిస్క్రైబ్డ్ రేంజ్ బ్రింగ్స్ ఇన్ రెసెషన్ టు. సో ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళ లిమిట్స్ కంటే కూడా, డిసైడ్ చేసిన లిమిట్స్ కంటే కూడా ఎక్కువ కానీ వెళ్ళిపోతే, ఎక్కువ కానీ తక్కువ కానీ రెసెషన్, డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెసెషన్, డిప్రెషన్ ఏంటో మనం నెక్స్ట్ బిజినెస్ సైకిల్లో చూస్తాం. సో ఏమైనా ఇలాంటి టర్మ్స్, అర్థం కాని టర్మ్స్ ఏమైనా ఉంటే మీకు అప్పుడే తెలుసుకోవాలి అనిపిస్తే కూడా కమెంట్ పెట్టండి. అంటే కొంచెం ఏదైనా పెద్ద టాపిక్ ఉంటుంది దీని మీద అనుకుంటే నేను అది అప్పుడు చెప్పట్లేదు. సో రెసెషన్ అంటే కొంచెం గ్రోత్ అది తక్కువగా ఉంటుంది, ఆ టైంలో ఎంప్లాయ్మెంట్ అంతా, అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఒక సిచ్యువేషన్ని రెసెషన్ అంటాము. సో అలాంటి టాపిక్స్ కొంచెం ఎక్కువ ఎలాబరేట్గా నేర్చుకుంటే బాగుంటుందని కొన్ని వర్డ్స్ అలా వదిలిపెడుతున్నాను. సో మీకు అప్పుడే తెలుసుకోవాలని ఉంటే పర్వాలేదు, నాకు కామెంట్ పెట్టండి, నేను అప్పుడే చెప్తాను. అండ్ లేటర్ మనకి డీటెయిల్డ్ క్లాస్ వస్తుందని ఆగుతున్నాను దాని మీద. సో ఈ క్లాస్ దిస్ ఈజ్ అబౌట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. దీనిలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి క్లాస్, నెక్స్ట్ క్లాస్లో అయినా కూడా. అండ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ కెన్ మేక్ యూ మోర్ వీడియోస్.